మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ముందుకు రామ్. విశ్వంగః పుత్రకారాగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. అసక్తరణ విశ్వంగః పుత్రకారాగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టోపపత్తిషు. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంపదీ. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంపదీ. మిత్రత్వం సత్తజ్ఞానమిత్రత్వం తత్తజ్ఞానార్థదర్శనం. ఏతజ్ఞానవిప్రోక్తం అజ్ఞానం యదతోన్యః. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి జ్ఞాత్వామృతమస్తు తే. అనాదిమత్పరం బ్రహ్మ న సత్తం న సముచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి జ్ఞాత్వామృతమస్తు తే. అనాదిమత్పరం బ్రహ్మ న సత్తం న సముచ్యతే. ముఖం సర్వతః శుచిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం సర్వతోపి శిరోముఖం. సర్వతః శుచిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వేంద్రియా వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్త చ. అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ ప్రజ్ఞ చేంద్రియ గోచరాః. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతచ్చేన ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన అవికారముదాహృతం. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతచ్చేన ధృతిః. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతచ్చేతనా ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఓం తత్సత్. ఓం. ఇంతవరకు 10 శ్లోకాలు ఇదేంత వరకు చాలా మంది బాగానే వచ్చాయి. ఎక్కడ ఒకరి తప్పులు ఉన్నాయి కానీ పర్వాలేదు. నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం మనం? ఇది మహాభూతాన్ని ప్లస్ అహంకార విడిస్తే మహాభూతాన్ని అహంకార బుద్ధి అవ్యక్తం ఏవ చ ఇంద్రియాణి దశ ఏకంచ పంచ చ ఇంద్రియ గోచరాః. మహాభూతాన్ని ప్లస్ అహంకార బుద్ధి అవ్యక్తం ఏవ చ ఇంద్రియాణి దశ ఏకం చ పంచ చ ఇంద్రియ గోచరి విభాగం. ఇందులో మనకి భూతం అంటే భూతం అంటే జడ్జిమెంట్ భూతాలు కాదు. ఈ భూతాలతోనే మన జీవనం అవుతుంది.
అర్థమైతే ఈ గోతంలో ఏ గోతం లేకపోయినా వెంటనే సస్తాం మాట్లాడతారు. ఏ గోతం తక్కువ వస్తే ఆ గోతం మా డాక్టర్ దగ్గరికి ఫిలప్ చేసుకోవాలి. ఇది భూతాలు ఏంటంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఇవి భూతాలు. అగ్ని తగ్గిపోయింది అనుకోండి ఒంట్లో ఏం చేయగలరా? మళ్ళీ పోవాలి అక్కడికి. నీరు తగ్గిపోయింది అనుకో మళ్ళీ అక్కడికే పోవాలి. లోపల కొలెస్ట్రాల్ పెరిగి అవకాశం లేకపోయింది అనుకో మళ్ళీ అక్కడికి చేయాలి. అందుచేత ఈ భూతాలతోనే మన జీవనం. ఈ భూతాలు సమంగా ఉండడానికి ఆసనాలు మంచి భూతాలు కొంచెం సమంగా ఉంటే బాగానే ఉంటాయి. ఎక్కువ తక్కువ అయిపోయినా అనుకో నీరు ఎక్కువైపోతే ఒళ్ళు వాపులు, కాలు వాపులు. అర్థమైంది. అగ్ని ఎక్కువైపోతే నువ్వు రాసేస్తుంది, ఇంకొద్దిగా వెళ్ళిపోయి చచ్చిపోతాం. అందుచేత ఇవి మహాభూతాలు అంటే ఏమిటి? ఫస్ట్ యాస్టీజ్గా పరమాత్మ నుంచి వచ్చిన దానికి మహాభూతాలు అంటారు. ఆత్మన ఆకాశ ఆత్మ నుంచి ఆకాశము, వాయువు, భూమి, అగ్ని, జలము, ఆకాశము ఇవన్నీ కూడా మహాభూతాలు. భూతాలు ఈ భూతాలు ఎన్ని అంటే ఏం చెప్పాలి చెప్పండి అందరూ? పంచభూతాలు. తర్వాత ఏమిటి? అహంకారం ఒకటి, బుద్ధి ఇంకోటి, అవ్యక్తం ఒకటి. అర్థమైంది కదా అందరికీ? శరీరములో ఉన్నంత ఏమిటని ముఖ్యమైన పాయింట్ తీసుకొని భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. శరీరం అందుచేత పంచభూతాలు, అహంకారం, బుద్ధి. అహంకారం అంటే ఏమిటి? అహం వృత్తి. ఇగో అహం, నేను వెళ్ళాను అని చెప్పుకోండి, వద్దని చెప్పలేదు. నేను వచ్చాను, నేను తిన్నాను, నేను ఇచ్చాను. ఆ నేను శబ్దానికి ఏమంటారు? అహంకారం అంటారు. అర్థమైంది కదా? ఆ అహంకారం ముదిరిపోతే మన పని పోయిందా? ఎన్నో జన్మలు ఎత్తాలి. అహంకారం ముదిరితే ఏం చేయాలి? ఎన్నో జన్మలు ఎత్తాలి. ఆ అహంకారాన్ని తగ్గించుకుంటే జన్మలు తగ్గిపో. అహంకారమే మూలం అందరికీ. మనం అందరికీ మూలం ఏంటి? అహంకారం ఉన్నదే ఇక ద్వేషం వచ్చేస్తుంది. ఇప్పుడు వస్తుంది నువ్వు రోజు వస్తున్నా, నువ్వు లేకపోతే నడవడా అంటే ఇప్పుడు పోయిందా? అర్థమైందా? అది ఇక ద్వేషం వచ్చిందే, దేశానికి తగినటువంటి దుఃఖం వచ్చేస్తుంది. ఇక దుఃఖం వచ్చిందా ఇక ఎప్పుడైనా వీడి సంగతి తెలుసాలి. నేనే దుఃఖపడ్డానో దెబ్బకు దెబ్బ పడాలి. ఆ దుఃఖం మీరు అనిపించాలా? ఎలా తెలుస్తుంది? వారికి ఏదో ప్రతీకారంగా అన్నీ ఉంటాయి. అందుచేత సరే ఇవన్నీ ఎందుకంటే వృద్ధులు అమ్మలు చూస్తున్నారు. ఇవన్నీ మీకు శరీరం. నేను చెప్పాను, ఏం చెప్పాను మనకి? శరీరం. ఇదం శరీరం క్షేత్రమిత్యభిధీయతే. ఇప్పుడు ఈ శరీరం అని చెప్తున్నారు. శరీరం అంటే ఏమిటి? శరీరం ఇంకా బుద్ధికి. తర్వాత ఏం చెప్పండి? ఎవరైనా సరే ఏదో పని చేసిన ఇప్పుడు చేయవలసిన పని కరెక్ట్గా చేయలేదు అనుకోండి, వాడికి ఏమంటారు? నీకు విజేదా అంటారు. ద్వైత అది. అందుచేత అందరికీ ఏముండాలి? అప్పుడు ఆ బుద్ధి శుభ్రంగా ఉంటే ఏది చేయవలసిన పని, ఏది చేయలేని పనిని పెద్దవాళ్ళ ద్వారా నేర్చుకోవాలి. శాస్త్రం ద్వారా నేర్చుకోవాలి. చేయదగినది చేస్తే మంచి బుద్ధి, చేయడానికి మానిస్తే ఏమి మంచి బుద్ధి. అది మంచి బుద్ధే. చేయదగినది చేస్తే చెప్పండి గట్టిగా. చేయడానికి చేయకుండా ఉంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి.
గొప్ప చెప్పేస్తున్నారు. చేయడానికి చేయకుండా ఉంటే అది కాదా, చేయదగిన చేస్తే చెప్పొద్దంటారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు చేయదానిది చేస్తే, చేయదగినది చేస్తే మంచి బుద్ధి, చేయదానికి చెయ్యకపోతే మంచి బుద్ధి. అది చనిపోయి బుద్ధి అంటే ఏమి తెలియదు కదా. ఈవేళ ఇక్కడికి వెళ్దాం అనుకుంటే వస్తే ఏమంటారు, ఇక్కడ మంచి జరగలేదు నిశ్చయం. ఈవేళ వెళ్ళాలనుకొని ఇక్కడికి వస్తే బుద్ధి. ఈరోజు మరి ఎన్ని పోవాలి ఏదైనా సరే, ఎంతమంది పోతే మరి నేను మాత్రం అనుకుంటే చెప్పండి గట్టిగా, ఎంతమంది కాదు బుద్ధి. అది చెప్పలే. వెళ్ళకపోవాలని నిశ్చయించేది కూడా బుద్ధే, వెళ్ళాలని నిశ్చయం కూడా అది. మంచి చెడు తర్వాత సంగతి ఇది బుద్ధి. అవ్యక్తం ఒకటి. అవ్యక్తం అంటే ఏంటి? కనబడకుండా ఉంటుంది అన్నమాట. అవ్యక్తం అని మాయ, అది అది అనుకుని. తర్వాత ఇంద్రియాన్ని దశ ఏకంచ. ఇంద్రియాన్ని దశ అంటే ఏమిటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అర్థమైంది కదా. జ్ఞానేంద్రియాలు అంటే ఏమి తెలుసా? జ్ఞానాన్ని కలిగించినవి. ఏ జ్ఞానం ఇది? ఇదే రంగు. ఇప్పుడు ఇది కాషాయము అన్న రంగు మనకి జ్ఞానం కలిగిందా లేదా? దేని చదివిన ముఖ ద్వారా కలిగిందా, చెవు ద్వారా కలిగిందా? అదే కంటి ద్వారా ఇది కాషాయమైన జ్ఞానానికి కలిగింది కాబట్టి దీని పేరే వచ్చింది జ్ఞానేంద్రియాలు. అది అలాగే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, 5. వాడు అన్నాడు, మంచి మాట అన్నాడయ్యా. దేని ద్వారా కలిగింది? చెవిలు. మంచి మాట అన్నాడయ్యా. వాడు చాలా చెడ్డ మాటలు అన్నాడండి. దేని ద్వారా? చెవులే. చెప్పడం నోరు, ఆ మాట వెళ్ళి తెలియదు. అది అనడం నోరు, వినడం అది అన్నమాట. ఇలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవన్నీ ఇక అందరూ తీసుకోండి అన్న. మీరు తీసుకుంటే ఏమైంది? దేంతో తీసుకుంటారు? ఇది ఇప్పుడు చెయ్య కర్మ. దీనికి పలాని రంగు గింగు తెలియదు, చేతికి కళ్ళు మూసుకున్నా అది తెలియదు. దీనికి ఏంటంటారు? కర్మ. తెలియతే కర్మ. మీరు ఒక అడ్డుపడి తెచ్చి నాకు ఇచ్చారు, అలా నేను ఒక ప్రసాదం మీకు ఇచ్చాను. ఇది అక్కడ ఉంది, అక్కడ నుంచి పట్టుకురా అన్నా. పట్టుకురావడానికి ఎలా వస్తారు? నడుచుకుంటూ. ఇవన్నీ కర్మేంద్రియాలు. అర్థమైపోయిందా? ఇవైదు, అవైదు 10. ఏకం. ఇంకా ఏమిటి? మనస్సు. ఒకటేమిటి? మనస్సు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసినటువంటివన్నీ మనకు చక్కగా తెలుసుకోవాలి అంటే ఉండాలి అక్కడ. ఈ మనస్సు ఉండాలి అక్కడ. ఏమంటే కదా, ఏమైనా పని చేయలేదంటే ఏదైనా మనస్సు లేదండి ఈరోజు, అందుకే మానేశారండి. అందుకో గంట ముందు ముగించుకున్నాను. ఎందుకు ముగించాడు? గంట పని మనసు బాగాలేదు, అందుకే గంట ముగించాను. మీరు తింటున్నది రుచిగా ఉందని చెప్పాలంటే ఏముండాలి? మనస్సు ఉండాలి. దీనికి నవ్వడమే తెలుసు కానీ రుచి తెలియదు. ఆ రుచి తెలిసిన దానితో ఆ ఇంద్రియంతో మనస్సు ఏకమైతేనే రుచి తెలుస్తుంది. లేకపోతే జబ్బు చేసినోడికి ఎలా ఉంటారో అలా ఉంటుంది. అర్థమైతే అందుకని ఈ 10 ఇంద్రియాలకి సంబంధమైన మనస్సు. అందుకే భగవంతుడు ఏమన్నాడు? ఇంద్రియ మనశ్శాస్త్రి. ఇంద్రియాల్లో ఇది ఒకటి. అర్థమైందా? సరే, ఇప్పుడు పంచచ ఇంద్రియ గోచరా. ఇప్పుడు ఏమిటంటే ఇంద్రియ గోచరం. ఇంద్రియాలకి గోచరించినవి ఏమి తెలుసా? 5. అవే మార్గాలు ఉంటాయి. ఇంద్రియ గోచర అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము,
ఇంద్రియ గోచరాలు. అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన తీసుకొని చెప్పారు. ఇచ్ఛ అంటే ఏమిటి? కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము. అలాగే ఇదంతా కలిసి ఏమైందంటే ఈ సంఘాత చేతనాధృతి. ఈ సంఘాతాన్ని ధరించిన వారు ఎవరు? చేతన కదా. ఈ సంఘాతం అంతా ధరించిన వాడు ఎవడు? చేతన స్వరూపుడు. ఆ చేతన స్వరూపుడు కానీ మనం వదిలిస్తే ఏమైపోతుంది? శవం అయిపోతుంది. ఆ చేతన స్వరూపుడు ఉంటేనే ఈ శరీరానికి విలువ. ఈ దీనితో కలిసి మొత్తం ఏమి? మొత్తం ధృతి, ధైర్యం. ఏతత్తు క్షేత్రం. క్షేత్రం అంటే ఎవరైనా శరీరం అంటే ఏమిటని మీకు అడిగారు అనుకోండి, చెప్పండి. శరీరం అంటే ఏముంటాయి? శరీరం అంటే ఈ గుణాలన్నీ కలిసి శరీరం. శరీరంలో ఐటమ్స్ ఏమి? పార్ట్స్ ఏమున్నాయి? ఇవి చెప్పాలి. ఇవే మనకి. అదే ఇంకా సంగ్రహంగా సాంఖ్యకారికులు ఏమంటారు? పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అలా చెప్పేసి 25 తత్వాలు తీర్చిస్తారు. అందుచేత మనకి ఇవన్నీ కలిసి ఏమైనాయి? శరీరం. ఏత క్షేత్రం సమాసేన. అది కూడా చెప్పారు. సంగ్రహంగా చెప్పడమే. ఇంకా దీన్ని విశ్లేషిస్తే చాలా ఉంటుంది. శరీరం పంచ ప్రాణాలు తీసుకోవాలా, దాన్ని పంచ ప్రాణాలు తీసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇంకా అస్థి, ధాతువులు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మళ్ళీ దాని నుంచి పుట్టినవేంటి ఇవన్నీ ఎత్తుకుంటే మళ్ళీ 2 పేజీలు అవుతాయి. అందుచేత ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఇది ఇంతవరకు మీరు ఈ 2 శ్లోకాల్లో ఏం తెలుసుకున్నారంటే పంచభూతాలు ఒకటి, అహంకారం ఒకటి, బుద్ధి ఒకటి, అవ్యక్తం ఇది ఒకటి మాయ. అలాగే ఇంద్రియ అనేది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. అలాగనే ఈ ఇంద్రియాలకి గోచర మార్గాలు ఎక్కడ పోతాయంటే, ఇప్పుడు గోచరం అంటే మార్గం ఏమిటో నాకు ఈ మధ్యన అగోచరంగా ఉన్నాను. ఏ మార్గం కనపడలేదంటాడు. అది మార్గాలు 5. అలాగా ఇంకా ఇచ్చ, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, సంఘాత. ఇవన్నీ సంఘాతం. ఇది చేతన ధృతి అన్నటువంటిది. ఈ ప్రకారముగా శరీరం చెప్పేశారు. ఇంతవరకు మనకి 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు మీకు ఇది నిన్నైనా 5 అయిపోయి ఇవాళ 2 ఎక్కువ మంది ఎక్కువ 10 ఎక్కువైతే 10 మనసు లేదు. అన్ని చదివారు కదా. ఇవాళ 10 శ్లోకాలు చెప్పాం కదా. ఎందుకంటే 5 పెరిగినాయి, అందులో పెరిగినాయి, ఇందులో తగ్గిన పర్లేదు. కాబట్టి ఇది మీరు ఏం చేయాలి? ప్రతి శ్లోకం యొక్క ఏ రోజు తాత్పర్యం ఆ రోజు చదువుకోవాలి. 2 నిమిషాలు చదువుకోండి, ఏం పోయిందా. ఇప్పుడు మీరు మాటికి చదవడం కష్టమైతే ఒకసారి చదివి టెంపరేచర్ చేసుకోండి. ఆ తాత్పర్యం వద్దని కానీ అది ఆన్ చేస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. పని చేసుకుంటా వింటూనే ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు మన సొంతం అయిపోతుండాలి. 4 లైన్లు కదా. ఎన్ని లైన్లు వరకన్నా ఈ భగవద్గీతలో కూడా మనకి, ఎందుకంటే చాలా మీ అందరికీ వచ్చింది కదా, అందుకనే 10 శ్లోకాలకు పెంచేశాను. ఒకసారి 5 శ్లోకాల ఈ 10 కంటిన్యూషన్ చేస్తాం. ఇప్పుడు 4 అధ్యాయాలు మనకి 40 రోజులు అయిపోతాయి. కానీ రెగ్యులర్గా వచ్చినటువంటి వాళ్ళు 1 12వ అధ్యాయం కంఠస్థం చేసుకోవాలి. అది కదా. బాగా అంటే ఇచ్చిన అందరికీ నియమం లేదు. అంత శక్తి ఉన్నవాడు చదవడానికి శక్తి ఉన్నవాడు చేసుకోవాలి.
12 అధ్యాయాలు కంఠస్థం చేయడానికి ఈ అమ్మ కొట్టేస్తారు, నువ్వేమైనా చేస్తారు. అలాగే ఎవరైతే అలవాటు చేస్తారో కొంతమంది పూర్తి కంఠస్థం ఉండాలి. ఒక అధ్యాయం 12వ అధ్యాయము కంఠస్థం రావాలి. కంఠస్థం రావాలంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచి రోజు 12వ అధ్యాయం మీరు ఉదయం పాత్రతో ప్రొఫెసర్ చదువుకోవాలి. రేపు రికార్డు వినాలి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం వండదేశంలో వినాలి. సాయంకాలం మళ్ళీ వాకింగ్ చేసి అక్కడ పెట్టుకోవాలి. అప్పుడు ఎలా పెట్టుకుంటారు? 10-15 రోజుల 10-12 అధ్యాయం మీ నోట్లోనే ఉంటుంది. అది. రెండవది, ఒక అధ్యాయం కంఠస్థం చేయగలరా 45 దినాల్లో 2 అధ్యాయం చేయగలరా? చిన్న చిన్న ఇస్తాను. 15వ అధ్యాయం 2012 తెలుగులో అది చెప్తా. ఈ 2 తప్పులు లేకుండా ఒకటి చెప్పాలి. ఇప్పుడు లాస్ట్కి ఒక రోజు ముందే పెడతాం. ఇది తప్పులు లేకుండా చెప్పాలి. ఒకటి, ఎక్కడ ఏ శ్లోకం అడిగితే ఆ శ్లోకం చెప్పాలి. 12వ శ్లోకం ఏమిటి అడుగుతాం. 13వ శ్లోకం అంటే 13 చెప్పాలి. సరే, స్టార్టింగ్ పాయింట్ కొంతమంది చెప్తాము. నేను నాకు అసలే లేదు అది ఇది. అప్పుడు మీ అందరికీ లాస్ట్లో ఎవరెవరు తెలియారో 2 రోజుల ముందు ఇంక మా డాక్టర్ గారు వాళ్ళందరికీ వచ్చినప్పుడు ఇదంతా మీకు కాన్ఫరెన్స్ అనమాట. ఎవరికి ఉందో వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 తరగతులు. ఫస్ట్ 1 మెడల్స్, సెకండ్కి ఇంకో మెడల్, థర్డ్కి ఇంకో మెడల్. అర్థమైంది కదా? ఏదో ఒకటి ఇస్తాం. అర్థమైందా? దీనికి మీకు ఒక సర్టిఫికేట్ తయారు చేస్తాం. గీత ప్రమోట్ అయిపోతుంది కాబట్టి మీకు మీ పీఠం తరఫున ఒక సర్టిఫికేట్ ఇస్తాం. అర్థమైంది కదా? భగవద్గీత సర్టిఫికేట్ చదువుకోవడం. అందుచేత తప్పు లేకుండా ఉండాలి. ఒకటి, కనీసం ఒక అధ్యాయమైనా కంఠస్థం చేయాలి. 2 చేస్తే మీ ఇష్టం. ఇవన్నీ ఎందుకంటే ముందు చెప్తాను. అసలు దగ్గరికి వచ్చి చెప్తే స్వామి ముందు చెప్తే బాగుంది కదా. ఇప్పటికప్పుడు ఎక్కడ ఇప్పుడు 40 జనాలు అయిపోతుంది కదా, 45 జనాలు. అందుకే అందరికీ నియమం లేదు. పిల్లలతో నియమం అన్నీ ఇప్పుడు సంతానం అందరికీ ఉందాగా. అందుకని ఎవరెవరు మీరు 15 చెప్తారో నువ్వు లిస్టు రాసుకోవాలి. అది నీ బాధ్యత అనమాట. అది లిస్టు రాసుకో. ఆ లిస్టు రాసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ తప్పు లేకుండా చూసుకోవడం, చెప్పడం జరుగుతుంది. అది ఆ లాస్ట్ రోజున మీకు గీతా పోటీలు అంటుంది. ఆనాడు ఏం చేస్తాం, ఏం చేసినప్పుడు అంత్యాక్షరతో ఉండేది. ఎవడు ఏం చెప్పి అంత్యాక్షరం వచ్చిందో ఆ అంత్యాక్షరతో చెప్పాలి శ్లోకాలు. అప్పుడు అది లాస్ట్కి ఒక అక్షరం వస్తుంది చూసారా? అలా అక్షరంతో ఆ అక్షరం ఎత్తుకోవాలి. అది ఇంకా అవన్నీ ఇప్పుడు అక్కర్లేదులే కానీ మాకు అన్నీ చెప్పుకోవాలి. అందుకని ఈ సంవత్సరానికి కొన్ని ఒకటి ఇస్తున్నాను మీకు. 12వ అధ్యాయం లాస్ట్ చాలు. అది ఇంకెంత 15 పెట్టారు మనమని బాగుంటుంది. 15 చూసి తప్పులు లేకుండా చదవండి. 15 చూసి తప్పులు లేకుండా చదవాలి. 12 చూడకుండా నెంబర్తో పాటు గుర్తుపెట్టుకోవాలి. అది సరే.